రోజుకి దేశాలు దేశాలు ఏకమయ్యి ఒక చిన్న దేశం మీదకి ఈ రోజు కూడా 2025 సంవత్సరం డిసెంబర్ నెలకి వస్తున్నా కూడా అది ఎలా జయించగలుగుతుందంటే 5 మంది 100 మందిని తరుగుతారు. 100 మంది 10,000 మంది తరుగుతారు. అది ఆ రోజు దేవుడు వారికిచ్చిన వాగ్దానం. అబ్బా! దేవుని వాగ్దానాలు ఎంత స్పష్టంగా ఉంటాయండి. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు. ఏం చెప్పాడు? అసలు నువ్వు భయపడవు. అబ్బా! చాలా మంచి మాటలండి. ఈ ఒక్కోసారి మనం వివరించుకుంటూ పోతే సరే పంట గురించి, భూమి గురించి, దేవుడు దీవిస్తా క్షేమం ఇయన్నీ బానే ఉన్నాయి. అక్కడ చాలా మంచిగా ఉంచాడేంటంటే 6వ వచనంలో ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేస్తాను. మీరు క్షేమంగా ఉండండి. మీరు హాయిగా నిద్రపోండి. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు నిశ్చింతగా పడుకోవచ్చు. రాత్రికాల సమయంలో మీరు హఠాత్తుగా లేసిపోయి భయపడాల్సిన అవసరం ఏది కూడా లేదు. అంత క్షేమం ఇచ్చాడు. ఆఫ్‌కోర్స్ ఎవరి యుద్ధ భూమిలో కదండీ! ఎవరి యొక్క దాన్నేమంటారంటే ఆహ్, ఇదండి బోర్డర్‌లో వాళ్ళు కాపలా కాస్తుంటారు. అది వేరే విషయం. కానీ దేవుడేం చెప్పాడంటే, "నేను మీకు తోడుగా ఉంటాను. నేను మీకుంటాను నేను మీకు తోడుగా ఉంటాను. మీరు నిర్భయంగా మీరుండొచ్చు." అంత నిర్భయత ఎందుకొచ్చిందనంటే, దేవుడు వారి పట్ల ఇచ్చినటువంటి వాగ్దానం. అదే వాగ్దానము ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, తాను నమ్మినటువంటి ప్రతి ప్రజలగాని ఇచ్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. అది మనం భయపడకుండా ఉన్నప్పుడు అందుకనే దేవుడు పై వచనాల్లో చెప్పాడు. ఇదిగో